దేశంలో తొలిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు భారతీయ రైల్వే కసరత్తు వేగం పెంచింది. రైలు వేగాన్ని క్రమంగా పెంచుతూ పరీక్షలు చేస్తుంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వందే భారత్ స్లీపర్ రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఈ పరీక్షకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వందే భారత్ స్లీపర్ రైలు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. అంత వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడలేదు. ఈ వీడియో వైరల్ గా మారింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనలతో రాజస్థాన్లోని కోటా రైల్వే డివిజన్లో వందే భారత్ స్లీపర్ కు ఈ పరీక్షలు నిర్వహించారు. తొలుత జనవరి 1న వందే భారత్ స్లీపర్ రైళ్లను 130 కిలోమీటర్ల వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచుకుంటూ వెళ్లారు. తాజాగా ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచారు. రాజస్థాన్లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది రైలు. ఆ సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును రైల్లో ఉంచారు. విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో వందే భారత్ స్లీపర్ను పరీక్షించారు. వచ్చే నెలల్లోనూ ఈ ట్రయల్ కొనసాగుతుందని తెలిపారు అధికారులు. రానున్న నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 భోగిలు ఉంటాయని, అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, 1 భోగి ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికారులు వర్గాలు చెబుతున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలుతో సిట్టింగ్తో పాటు లగేజీ కోసం 2 భోగిలు అందుబాటులో ఉండనున్నాయి.